వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఎంగి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం మన వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై కొన్ని దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, తాము కూడా ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అదే విధంగా పెద్ద మొత్తంలో సుంకాలు వసూలు చేస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీని ఫలితంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి మన దేశంలోని పలు ఎగుమతి రంగాలు తీవ్రంగా నష్టపోతాయి. వాటిలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు కూడా ఉన్నాయి. భారత్ నుంచి జరుగుతున్న సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై కూడా గణనీయమైన ప్రభావమే పడబోతుంది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధమైన వివాదాలు ఈనాటివి కావు. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత 2018 మార్చిలో భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఉక్కు, అల్యూమినియంపై అదనపు సుంకాలు విధించారు. ఫలితంగా మన దేశం నుంచి అమెరికాకు ఉక్కు ఎగుమతులు తగ్గిపోయాయి. ప్రతీకార చర్యగా భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతి అవుతున్న యాపిల్స్, వాల్నట్స్, బాదం పప్పులపై అదనపు సుంకాలు విధించింది. అయితే బైడెన్ ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన నేపథ్యంలో సుంకాలపై సంప్రదింపులు జరపడం మరింత కష్టంగా మారింది. ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరే దీనికి కారణం. ఎగుమతులు తక్కువే అయినా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సగటు దిగుమతి సుంకం 37.66%. అదే అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకం 5.29% మాత్రమే. అంటే ఈ రెండిటి మధ్య 32.37% వ్యత్యాసం ఉందన్నమాట. దేశ జనాభాను, ఆహార భద్రత అవసరాలను గమనంలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను పెద్దగా ఎగుమతి చేయడం లేదు. కొన్ని సందర్భాల్లో వాటిపై ఆంక్షలు కూడా విధిస్తోంది. ఉదాహరణకు గత 2 సందర్భాల కాలంలో బియ్యం, గోధుమలు, చక్కెర, ఉల్లిగడ్డల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఋతుపవనాలు అనుకూలించడం, ఉత్పత్తి స్థిరంగా ఉండడంతో దేశం నుండి వ్యవసాయ ఎగుమతులు పెరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో వాటి విలువ $22.70 బిలియన్ నుంచి $48.15 బిలియన్ పెరిగింది. ముఖ్యంగా మన దేశం నుంచి అమెరికాకు సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అమెరికా కనుక వాటి దిగుమతులపై 32.4% అదనపు సుంకం విధిస్తే ఎగుమతులు, ముఖ్యంగా రొయ్యల ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే మన దేశం నుంచి గేదె మాంసం కూడా అమెరికాకు ఎక్కువగానే ఎగుమతి అవుతోంది. దీని ఎగుమతుల ద్వారా 2023-24లో మన దేశం $3.74 బిలియన్ ఆర్జించింది. అయితే ప్రమాణాలకు అనుగుణంగా లేదన్న కారణంగా ప్రస్తుతం గేదె మాంసాన్ని అమెరికా అనుమతించడం లేదు. కాబట్టి దాని ఎగుమతులపై కూడా ప్రభావం పడుతుంది. భారత్ నుంచి అమెరికాకు ప్రతి ఏటా బియ్యం ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. 1993-94లో దేశీయ మార్కెట్ లో 7% ఉన్న బియ్యం ఎగుమతులు 2022-23 నాటికి 25% పైగా పెరిగాయి. ప్రస్తుతం భారత్ $304.78 బిలియన్ విలువ కలిగిన బాస్మతి, $45.1 బిలియన్ విలువ కలిగిన బాస్మతియేతర బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. అమెరికాకు గ్వార్ గమ్ ఎగుమతులు కూడా గణనీయంగానే జరుగుతున్నాయి. వీటి ద్వారా 2023-24లో $106 మిలియన్ ఆదాయం సమకూరింది. గత కొన్ని సంవత్సరాలుగా మన దేశం నుండి తాజా పండ్ల ఎగుమతులు సైతం బాగానే జరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో $13.20 మిలియన్ విలువ కలిగిన పండ్లు ఎగుమతి అయ్యాయి. వీటిలో మామిడి పండ్ల ఎగుమతుల విలువే $10 మిలియన్ ఉంటుంది. సుంకాల విషయంలో ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరించారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది రైతులే. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.